అందరికీ నమస్కారం. అంత క్షేమేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఫస్ట్ మన ఇండియాలో ఏ మనిషి బతికినా మన ఇండియా వాడే. వేరే దేశస్తులు వస్తే అది వేరే విషయం. అది ఇప్పుడు మార్వాడి అని అంటున్నారు కదా ఫ్రెండ్. మార్వాడి మన దేశస్తుడే. కానీ అయితే మన హైదరాబాదు అంటే మన తెలంగాణకు వచ్చి వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు అని ఒక టాకు. అదైతే నిజమే ఫ్రెండ్, అది నిజం. ఎందుకంటే కానీ అందరూ అట్లా ఉండదు కదా ఫ్రెండ్స్. ఏదో ప్రతి ఊళ్ళో ప్రతి ఏరియాలో కనీసం ఊరికి ఒక 4 ఉంటారు ఫ్రెండ్స్. ఇట్లా అయితే మార్వాడీస్లో కూడా అందరూ అట్లా ఉండాలని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఇప్పుడు 100కి కనీసం 20 మంది ఉన్నారు అనుకో, 20 మంది ఉంటారు. లేదంటే 30 మంది చేసుకోండి, అంటే 30% మోసగాళ్ళు. కానీ అందరినీ అనకూడదు ఫ్రెండ్స్. మనం ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ప్రతి ఊళ్ళోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళన్న మేలు కనపడతారు, కొద్దిగా మేలు. ఎందుకంటావు, మనవాడు మన కిందనే గుంత తవ్వుతుంటారు ఫ్రెండ్. మనవాడు మనకే ప్రాబ్లం చేసేది, వేరే వాడు చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మన గురించి వాడికి తెలియదు కాబట్టి. అట్లా వాళ్ళని మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్ద ప్రాబ్లం చేయకూడదు ఇది ఫ్రెండ్స్. ఇది నా కోరిక. ఇది సరే, వాళ్ళు మోసగాళ్ళే కావచ్చు. వాళ్ళు ఎప్పుడో నిజాం కాలం నుంచి ఉన్నారట. ఉన్నారు ఓకే. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకుతున్నారు, వాళ్ళు బతకని. అయితే మొన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఫ్రెండ్, మోండా మార్కెట్ దగ్గర సికింద్రాబాద్లో అదే 2 వ్యక్తుల్ని కొట్టినారు, బడుగు వర్గాల వాళ్ళని. అది మాకు కోపం, గంటాడు ఏం లేదు. నేను దీనికి సహకరిస్తా ఫ్రెండ్స్, నిజంగా. ఇప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదించుకుంటే కూడా సంపాదించుకోవద్దని లేదు ఎవరు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ వ్యవస్థ కూడా ఎవరు వద్దని లేదు. సంపాదించుకో, వద్దని కాదు. నువ్వు సంపాదించుకున్నంటే గర్వం పెరుగుతుందా? నీకు గర్వం పెరగకూడదు కదా. అందుకే ఈ ఉద్యమాలు ఎందుకు లేచినావంటే కారణం ఇదే. కేవలము సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర జరిగిన ఇన్సిడెంటే కారణం ఇది ఫ్రెండ్స్. ఇది వాస్తవం. ఇది అయితే ఆల్రెడీ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంది, ఇది ప్రపోజల్లో ఉంది ఇది. కానీ దాన్ని పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎవరు. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ అదే. మా తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? ఉండరు కదా. కాబట్టి ఇప్పుడు ఊకున్న పులిని లేపట్లా ఉంది పరిస్థితి. ఊకున్న పులిని లేపిరిల్లు మార్వాడిస్తూ. ఇప్పుడు వాళ్ళు బతకనికి వచ్చినారు, ఓకే బ్రతకని, ఎవరు వద్దని లేదు తెలంగాణ ప్రజలు. కాకపోతే వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. మనిషికి విలువేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనిషికి విలువేయరు. అంటే డబ్బు గర్వం. అది నేను ఫస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు. ఈ దేశంలో ఎవ్వరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కానీ బ్రతకొచ్చు. అది ఇచ్చిన హక్కు, అది మన భారతదేశం ఇచ్చిన హక్కు అది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మరి మీరు ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? చెప్తున్నా ఫ్రెండ్స్, పడుకున్న పులినో పడుకున్న సింహాన్నో లేపట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఫ్రెండ్. మీరు కూడా వినండి, ఎవరు మార్వాడిసు, మీరు కూడా వినండి. మీరు కూడా కొంచెం తగ్గించుకొని బ్రతికితే మంచిగా ఉంటుంది. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర అది ఉంది, మా దగ్గర ఇది ఉంది అని మీరు అట్లా వినక ఫ్రెండ్, మీరు కూడా ఇబ్బంది పడతారు. అది తెలంగాణ పౌరుషం మీకు తెలియదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఒక్కసారి తలుచుకున్నారనుకో, అది తెగిపోయేంత వరకు కూడా లాగుతూనే ఉంటుంది దాన్ని. అది తెగిపోయేంత వరకు లాగుతూనే ఉంటారు కదండి. లాగి లాస్ట్కి తెగిపోతుంది అది, అంతే ఫ్రెండ్స్. మీకే చెప్తున్నా, మార్వాడీస్ బ్రదర్కి చెప్తున్నా మెయిన్గా, మీరు తగ్గించుకోండి.
ఎందుకంటావు? మన ఊరికి కొత్త ఊరికి పోతేనే పక్కల ఊరికి ఏ నువ్వు మా దగ్గర తక్కువ ఉండాలిరా అని వాళ్ళే అంటారు, పక్క ఊర వాళ్ళే. మరి మీరు రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చినా కాబట్టి కొంచెం తగ్గండి, నష్టమేముంది? మీకైతే డబ్బే కదా మెయిన్గా, డబ్బు సంపాదించుకోర్రి, మంచిగా కమాయించండి, ఎవరు వద్దున్నారు? కాకపోతే మనిషికి మనిషి విలువేయండి. మా దగ్గర డబ్బు ఉందని గర్వపడొద్దు. అది ఆ గర్వం మంచిది కాదు, అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. గర్వం మంచిది కాదు, అర్థమైందా? మరబడి మీకే చెప్తాను నేను చాలామంది మా ఇంటి పక్కన కూడా చాలామంది ఉంటారు, చాలా గర్వం ఉంది వాళ్ళ దగ్గర, చాలా గర్వం, కొద్ది కాదు 100కి 200% ఉంది చాలామంది దగ్గర. సరే ఉండని, అది ఓ ఉద్దేశాన్ని బట్టి ఉండొచ్చు, కానీ ఒక దళితులను పట్టుకొని కొట్టకూడదు కదా, అది కొట్టకూడదు, అది తప్పది. నేను దీన్ని ఖండిస్తున్నా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నీకు కొట్టే ధైర్యం నీకు ఎట్లా వచ్చింది? గుజరాత్, రాజస్థాను, లేకుంటే మహారాష్ట్ర, లేకుంటే పంజాబ్, లేకుంటే ఇంకా వగేరా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒరిస్సా, ఇట్లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి మీరు బతుకుతున్నారు కాబట్టి కొంచెం తగ్గి ఉంటే మీకే మంచిది అని చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు మార్వాడీస్కే ఓన్లీ కేవలం చెప్తున్నాను, మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా పూజించండి, అదే మానవత్వం. అది అందుకే చెప్తున్నాను కదా, మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా పూజించండి, అంతే. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. నువ్వు చనిపోయిన రోజు నీ కొడుకే నీకు మట్టి కూడా ఇవ్వడానికి రాడు, తలకొరువు పెట్టి కూడా రాడు, తెలుసా? ఎందుకు? డబ్బు గర్వం కాబట్టి. ఫ్రెండ్స్ అర్థం చేసుకోరు. అయితే మన తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి, మీరు చేస్తుంది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఇది ఉద్యమం లేవనెత్తినారు చాలామంది. ఇప్పుడు కోమట్లు ఉండరు. సరే, కులం గురించి మనకు అవసరం లేదు. వ్యాపారస్తులు ఇప్పుడు వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. ఎందుకంటావు? వీళ్ళు కొంతమంది చెప్తు కదా 20% అని. ఆ 20% మందిలో ఇప్పుడు 100 రూపాయలకు వచ్చేది వాడు 20 రూపాయలకి ఇస్తున్నాడు. మరి మన తెలుగునికి, మన తెలంగాణకి మరి గిరాకీ కావాలంటే ఎట్లయితుంది? కాదు కదా. అందుకే వాళ్ళ కడుపు మండదా ఎవరికైనా కానీ. కాబట్టి ఫ్రెండ్స్, వీళ్ళు ఏమంటారంటే, లేదు మేము నష్టానికి ఎట్లా అమ్ముకుంటాం మేము అని వాళ్ళు అంటారు. అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏదో 2 నెంబర్ తెచ్చి 2 నెంబర్ తెచ్చి అమ్ముతూ ఉంటారు. నాకు కూడా తెలుసు. నేను ఒక షాపుకి పోయినా మొన్న, ఏది ఒక బోర్డు, ఎలక్ట్రిక్ బోర్డు, ఆ బోర్డు తెచ్చి ఒక వారం కూడా కాలేదు, పుట్టుకు వెళ్ళిపోయాయి. అది మార్వాడి షాప్లో తెచ్చినాను. ఒక్క వారం లేదు, మొత్తం స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్ పోయినాయి. అట్లా. ఎందుకంటే నమ్మకం, వ్యాపారం అన్నాక నమ్మకం ఉంటేనే వ్యాపారం. నమ్మకం ఒక్కసారి పోయిందనుకో, నమ్మకం అనేది ఇంకా జీవితంలో రాదు. ఇప్పుడు తెలంగాణ జరిగేది అదే, అది గుర్తుపెట్టుకోండి బ్రదర్స్. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఉండరు అని మన వ్యాపారాలు దెబ్బతినేది కాదు, మనం వాళ్ళకంటే ఎక్కువగా చేద్దాము. ఫ్రెండ్స్, మనం తక్కువనా? మన తెలంగాణ వాళ్ళు తక్కువ కాదు కదా, ఎవరైనా కానీ. ఇప్పుడు మొన్న ఏమంటారంటే, ఆంధ్రలో పంపించినామంటే, ఆంధ్రుడు మన తెలుగువాడు రా భయ్, మన తెలుగువాడు. వాని దగ్గర అక్కరుడు మంచి దయగుణం ఉంటుంది. ఆంధ్రుడు మనం అనుకుంటాం, కానీ వాడు మన తెలుగువాడు. మన తెలుగువాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. సరే, వీళ్ళకి హిందీ తర్వాత సగం వచ్చి రాని తెలుగు,
సరే ఓకే, అది కూడా ఓకే, తీసేద్దాం దాన్ని కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి తెలుగు నేర్చుకోవాలి కదా. ఎందుకంటే మన తెలంగాణలో కాబట్టి తెలుగు నేర్చుకోవాలి వాళ్ళు పక్క. నేర్చుకుంటేనే మన తెలంగాణ వాళ్ళు అవుతారు. ఇంకా ఆడ ఉంది ఈడబెట్టు ఆడబెట్టు అనేది మాత్రము అవి తీసేయాలి. మరి 50 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు తెలుగు సరిగా రాదు వాళ్ళకు. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు ఎగ్జాంపుల్, మొన్న బాగా వైరల్ అయినాడు. శ్యామ్ కరెక్ట్ మాట్లాడుతున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే శ్యామ్ పర్ఫెక్ట్ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ పిల్లోడు చిన్నపిల్లోడైనా కానీ ధైర్యవంతుడు, నాకు తెలిసి ధైర్యవంతుడు, నిజం ఫ్రెండ్స్, చాలా ధైర్యవంతుడు, బాగా మాట్లాడుతున్నాడు, మంచి గట్టిగా నిలబడ్డాడు. అయితే వాళ్ళ మీద కూడా ఇంకోటి, ఇప్పుడు రోహిణి ఉన్నారు కదా, వాళ్ళని కూడా వెళ్ళకూడదాం. వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళని కూడా వెళ్ళకూడదాం. కానీ వాళ్ళు ఎక్కడ ఉండరో తెలియదు కదా. అయితే గవర్నమెంట్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మనం మంచిగా బతకాల ఫ్రెండ్స్. మన జీవితం ఎంతవరకు ఉందో అంతవరకు మంచిగా బతికి సావాలి. అందరూ మన వాళ్ళే, మన ఇండియాలో ఉండం కాబట్టి అంతా మన వాళ్ళే కాబట్టి అందరిని ప్రేమించండి, అందరూ మంచిగా ఉండాలి దాంట్లో. కాబట్టి వీళ్ళు కూడా మార్వాడీస్ కూడా కొంచెం సార్ మీరు కూడా మనసు మార్చుకోర్రి, మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఇది నేను చెప్పే సజెషన్ ఫ్రెండ్స్. అట్లా తెలంగాణ ప్రజలు ఒక్కసారి అనుకున్నారనుకో, చెప్తే కదా ఇప్పుడు తెగంత వరకు విడిచిపెట్టారు వాళ్ళు. అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.